రోహిత్ శర్మ సాధించాడు. అవును, కెప్టెన్ గా వరల్డ్ కప్ ను అందుకున్నాడు. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియాను విశ్వ విజేతగా నిలిపిన కెప్టెన్ అయ్యాడు. భారత క్రికెట్లో చెరగని ముద్ర వేశాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాను అద్భుతంగా నడిపించి గ్రేట్ కెప్టెన్ గా కితాబులు అందుకుంటున్నాడు. నిజానికి భారత జట్టును నడిపించడం అంత ఈజీ ఏమీ కాదు. బోలెడన్ని అంచనాలుంటాయి. ఆ అంచనాల భారాన్ని మోయాలంటే గట్స్ ఉండాలి. అదే సమయంలో కెప్టెన్ గానే కాదు, వ్యక్తిగతంగానూ రాణించాలి. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు నడవాలి. సరిగ్గా రోహిత్ కూడా అదే చేశాడు. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమి, ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. దూకుడుగా ఆడటమే కాదు, సమిష్టిగా రాణించడమూ ముఖ్యమే అని నమ్మాడు. ముందుగా తనే బాధ్యత తీసుకోవాలనుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించడం అలవాటు చేసుకున్నాడు. గతంలో క్రీజ్లోకి వచ్చాక కాస్త టైం తీసుకునేవాడు. ఆ తర్వాత గేర్లు మార్చేవాడు, విధ్వంసం సృష్టించేవాడు. కానీ గత వన్డే వరల్డ్ కప్ నుంచి రోహిత్ తన స్టైల్ను మార్చుకున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అటాక్ చేసి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఆరంభంలోనే పరుగులు పిండేసుకుంటే బౌలర్లు డిఫెన్స్ లో పడిపోతారని నమ్మాడు. అందుకు తగినట్టే ప్రస్తుత వరల్డ్ కప్ లోనూ రాణించాడు. ముందుగా ఐర్లాండ్ పై హాఫ్ సెంచరీ కొట్టాడు. వరల్డ్ కప్ లో శుభారంభాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత గ్రాఫ్ తగ్గిన సూపర్ 8 చివరి మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు. ఆస్ట్రేలియాపై 92 పరుగులతో ఔరా అనిపించాడు. ఆ తర్వాత సెమీస్లోనూ వీరకొట్టుడు కొట్టాడు. ఇంగ్లాండ్పై కీలకమైన హాఫ్ సెంచరీని సాధించాడు. తన వికెట్ విలువేంటో గుర్తించి వరల్డ్ కప్ లో సక్సెస్ అయ్యాడు. క్రీజ్లో ఎక్కువసేపు ఉండి వేగంగా పరుగులు సాధించడంలో ప్రత్యేకతను చాటుకున్నాడు. ఫైనల్లో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరిన సహచర ప్లేయర్లలో స్ఫూర్తి నింపాడు. కోహ్లీకి రోహిత్ ఇచ్చిన మద్దతు కూడా టీమిండియాకు వర్కౌట్ అయింది. ఫైనల్లో కెప్టెన్ గా హిట్ మ్యాన్ చూపించిన స్ఫూర్తి కూడా ప్రత్యేకమే. ప్లేయర్లందరూ సమిష్టిగా రాణించేలా రోహిత్ తన మార్కు చూపించాడు. ఎవరి బాధ్యతలేంటో గుర్తు చేస్తూ ముందుకు కదిలాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ విరుచుకుపడిన సమయంలోనూ ఆత్మవిశ్వాసాన్ని వీడలేదు. సహచరులు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తో పోరాడేలా చూసుకున్నాడు. 15వ ఓవర్లో అక్షర్ పటేల్ భారీగా పరుగులు ఇచ్చినా ఆ వెంటనే వ్యూహం మార్చేసి సఫారీలను కట్టడి చేశాడు. తనది మాస్టర్ మైండ్ అని నిరూపించుకున్నాడు. బౌలర్లను మార్చడంలో, ఫీల్డింగ్ మోహరింపుల్లోనూ రోహిత్ టాప్ క్లాస్ గేమ్ ప్లాన్ తో ఆకట్టుకున్నాడు. అసలు ఆసీస్తో మ్యాచ్ నుంచే టీమిండియాలో అసలైన ఊపు తీసుకొచ్చాడు. ఆ ఊపును ఫైనల్లోనూ కొనసాగేలా చూసుకున్నాడు. మొత్తంగా కపిల్, ధోని తర్వాత టీమిండియాకు కప్ అందించిన ఘనతను సాధించాడు. అభిమానుల గుండెల్లో తనదైన సంతకం చేశాడు. దట్ ఈజ్ రోహిత్ అనిపించుకుంటున్నాడు.